మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు తప్పిన ప్రమాదం. కరీంనగర్లో వన్ హాస్పిటల్లో లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో జరిగిన ప్రమాదం. ఆసుపత్రుల నిర్వహణపై మంత్రి ఆగ్రహం. ఈ ఘటనపై డాక్టర్ల సంఘాలు మాట్లాడవేమిటి? మా ప్రాణం పోతే పోనేని నిర్లక్ష్యమా? మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తున్నా. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు బుధవారం రాత్రి ఓ ప్రమాదం తప్పింది. ప్రమాదంలో మంత్రితో పాటు గన్మెన్లు కరీంనగర్లోని ప్రైవేట్ వన్ హాస్పిటల్లో ఆసుపత్రి లిఫ్టులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్లో మొక్కల కొనుగోలు కేంద్రం వద్ద లారీ అదుపు తప్పి మంగళవారం పలువురు రైతులు గాయపడ్డారు. గాయపడ్డ రైతులు కరీంనగర్లోని వన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తమ రైతులను పరామర్శించడానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ బుధవారం రాత్రి ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించడానికి మంత్రితో పాటు వ్యక్తిగత సిబ్బంది కలిసి లిఫ్టులో 3వ అంతస్తుకు వెళ్తుండగా లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్ కిందికి పడిపోయింది. అదృష్టవశాత్తు మంత్రితో పాటు వ్యక్తిగత సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం అనంతరం కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రి పనితీరుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. కరీంనగర్లోని పలు ప్రైవేట్ ఆసుపత్రికి మెడికల్కు సంబంధం లేని వ్యక్తులు నిర్వహిస్తూ ధనార్జనీయ ధ్యేయంగా పనిచేస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా ఆరోపించారు. కరీంనగర్ ఓ మెడికల్ మాఫియాగా మారిందన్నారు. ప్రైవేటు హాస్పిటల్లో ఓ సామాన్యుడు చనిపోతే పొలోమని పరిగెత్తుకొచ్చే డాక్టర్ల సంఘాలు ఈ ఘటనపై రారెందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటుగా పోలీస్, ఫైర్ శాఖలు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తించడం లేదని మండిపడ్డారు. కనీస వైద్య సదుపాయాలు లేకున్నా అర్హత లేని వైద్యులతో ఆసుపత్రి నిర్వహిస్తున్నారని మంత్రి అన్నారు. కరీంనగర్లో మెడికల్ మాఫియా రాజ్యం ఏలుతుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా ఆరోపిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. ప్రమాదం నుండి ఎలాంటి గాయం లేకుండా బయటపడడం తన అదృష్టమని అన్నారు. పేషెంట్లకు వాళ్ళు చెప్పిన ప్రకారం బిల్లు వేయాలి, వాళ్ళు చెప్పిన ప్రకారం అడ్డగులుగా దోసుకొని ఆ పైసలు పంచాలి. మా గొల్లపల్లి మండలంలో మొక్కజొన్న రైతుకు నేను అనుకోకుండా లారీ యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఆ ఒక రాజయ్య పేషెంట్ సీరియస్ కండిషన్ ఉంటే నేను వన్ హాస్పిటల్ విజిట్ చేస్తాను. చూస్తాను పేషెంట్ చూస్తాను. రైతు యొక్క అత్యంత ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ యాజమాన్యం మెడికల్ సంబంధం లేని వారు యాజమాన్యం నడుస్తారు. లిఫ్ట్ ప్రమాదకరం లిఫ్ట్ ఉంది. ఆ లిఫ్ట్లో మమ్మల్ని ఎక్కించిన వారు లిఫ్ట్ తెగిపోయింది. అదృష్టం ఫస్ట్ ఫ్లోర్లో లిఫ్ట్, సెకండ్ ఫ్లోర్ పోయేలో కూడా ఆ లిఫ్ట్ తెగిపోయింది. ఈ థర్డ్ ఫ్లోర్లో కూడా తెగిపోతే ఇవాళ మేము ఎవరో కూడా ఇక్కడ ఉండే వాళ్ళం కూడా కెమెరా పోతాం. మరి ఈ విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ తప్ప ప్రజల పేషెంట్లకు సంబంధించిన డాక్టర్, రెసిడెన్స్ డాక్టర్స్ ఉండరు, పర్యవేక్షణ ఉండదు. అదేవిధంగా సేఫ్టీ పరంగా జాగ్రత్తలు ఉన్నాయి. అదే వాళ్ళే హాస్పిటల్ రన్ చేస్తారు, వాళ్ళే మెడికల్ స్టోర్ రన్ చేస్తారు, వాళ్ళే ల్యాబ్ రన్ చేస్తారు. ప్రైవేట్ ఆ యాజమాన్యం ఒకరు ఉంటారు, డాక్టర్స్ ఒకరు ఉంటారు. అసలు మెడికల్ హాస్పిటల్ రన్ చేసేటప్పుడు ఆ డాక్టర్కి సంబంధించిన డాక్టర్స్ ఏ పేషెంట్ అయితే అడ్మిషన్ అయిందో ఆ అడ్మిషన్ సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్ అక్కడికి పర్యవేక్షణ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలాంటిది ఏమీ లేదు. మరి ఈ విధంగా ఈ వన్ హాస్పిటల్ సంబంధించిన ఇక్కడ కరీంనగర్లో ఈ అక్రమంగా ఇలాంటి హాస్పిటల్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలా ప్రభుత్వంలో ఒక రైతు బాగాలేకపోతే ఒక బాధ్యత గల మేము మంత్రిగా రైతులు పరామర్శించడానికి బాగోలు తెలుసుకోవడానికి వస్తేనే ఆ అత్యంత ప్రమాదకరం లిఫ్ట్ ఎక్కేయడం జరిగింది. మరి ఆ విధంగా మరి ఈ హాస్పిటల్ రన్ చేస్తున్న వారిపై మేము రాతపూర్వకంగా మా పిఏ ద్వారా దరఖాస్తు ఇస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ చట్టపరంగా చర్య తీసుకోవాలి. పోలీసుకి ఏదైతే చట్టానికి లోబడి ఏదైతే ఏ విధంగా నిర్లక్ష్యంగా లిఫ్ట్ను ఏదైతే వాళ్ళు మెయింటైన్ చేస్తుందో దాని నిబంధనకు అనుగుణంగా కేసు రిజిస్టర్ చేయాలి. మెడికల్కి సంబంధించిన వెంకటరమణ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ వచ్చాడు. వారికి కూడా పేషెంట్లు ఏదైతే ఉన్నారో పేషెంట్కి సంబంధించిన రెసిడెన్స్ డాక్టర్ లేకుండా ప్రైవేట్ యాజమాన్యం రన్ చేస్తున్న యాజమాన్యంపై ఈ వన్ హాస్పిటల్ పై కూడా మెడికల్ డిపార్ట్మెంట్ కూడా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమైతే కరీంనగర్ హెడ్ క్వార్టర్లో ఏమైతుందంటే నాకు అత్యంత బాధాకరం. ఎందుకంటే కరీంనగర్ హెడ్ క్వార్టర్లో అసలు ఊహించాం ప్రైవేట్ హాస్పిటల్స్ రన్ చేసేవారు ఎవరు రన్ చేస్తారండి? ఒక సీనియర్ డాక్టర్ సొంతంగా హాస్పిటల్ పెట్టుకొని వారికి సంబంధించిన డాక్టర్ల పర్యవేక్షణలో కూడా హాస్పిటల్ ఏర్పాటు చేసుకొని ఆ ఒక హాస్పిటల్ రన్ చేస్తుంది. ఈ హాస్పిటల్ ఏమిది ఇక్కడ ఇలాంటి హాస్పిటల్ ఇక్కడ 3-4 ఉన్నాయి. ప్రైవేట్ యాజమాన్యం అంటే మెడికల్కి సంబంధం లేని యాజమాన్యం వాళ్ళు హాస్పిటల్ రన్ చేస్తుంటారు. డాక్టర్లు వచ్చి ఇక్కడ ఏదో హెయిర్ చేస్తారు, అంటే వాళ్ళని లీజ్ టైప్ తీసుకొస్తారు. వాళ్ళు ఇక్కడ వచ్చి పేషెంట్లు చూస్తారు.
పేషెంట్లకు వాళ్ళు చెప్పిన ప్రకారం బిల్ చేయాలి, వాళ్ళు చెప్పిన ప్రకారం అడ్డగులుగా దోసుకొని ఆ పైసలు పంచాలి. ఈ విధంగా మన అంబేద్కర్ జయంతిలో జరిగిన సంఘటన కానీ ఇవాళ మంత్రిగా ప్రభుత్వంలో మేము ఉన్నాము. మేము ఒక రైతును పరామర్శించి చూస్తానికి అత్యంత ప్రమాదకరమైన లిఫ్ట్ ఉన్నదని కూడా తెలిసి కూడా ఆ లిఫ్ట్లో మమ్మల్ని ఎక్కించి ఆ లిఫ్ట్ అయిపోయే పరిస్థితి కూడా చనిపోయే అంటే అత్యంత ప్రమాదమైన సంఘటనలకు బయటపడ్డాం మేము ఇవాళ. మరి ఈ విధంగా చేస్తుంటే మరి ఎందుకు డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ అథారిటీ వాళ్ళు ఎందుకు వీటిని యాక్షన్ తీసుకుంటారు ఇలాంటి హాస్పిటల్స్? చట్టం ఉంది కదండి, ఎవరైతే హాస్పిటల్ రన్ చేస్తారో హాస్పిటల్ సంబంధించిన డాక్టర్స్ ఉండాలి. డాక్టర్స్ 24/7 బ్యూరో పేషెంట్ బ్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ ఉండాలి, గైనో మేడం డాక్టర్ గారు ఉండాలి, ఆర్థో డాక్టర్ ఉండాలి, హార్ట్ డాక్టర్ ఉండాలి. ఆ పర్యవేక్షణ లోపల ఇన్పేషెంట్ గా తీసుకొని ఆపరేషన్స్ చేయాలి. ఏం చేస్తే ఇమీడియట్ గా ఎంత పెద్ద ప్రాబ్లం అని రాని వన్ హాస్పిటల్ అంటే ఫేమస్ హాస్పిటల్ పేర్లు చెప్పాలి కదా, చెప్తే నాకు బాగా అనిపిస్తుంది. వాళ్ళకి డాక్టర్ ఉంటారు, రాత్రి 1 గంటకైనా కూడా పేషెంట్ తీసుకుంటారు, బయట పొద్దున 10 గంటల వరకు బయట వేరే దగ్గర డాక్టర్ తెప్పిస్తాడు, ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. అప్పుడు బతకపోతే అప్పుడు ఒక ₹1,00,000 బిల్ వేసి పంపిస్తాడు. మీరు చూడండి, ఇక్కడ ప్రతి హాస్పిటల్ మెడికల్ స్టోర్ ఎవరిది ఉంటుంది, మేనేజ్మెంట్ హాస్పిటల్ ఓనర్ మెడికల్ స్టోర్ ఉంటుంది, ల్యాబ్ ఎవరిది ఉంటుంది, హాస్పిటల్ ఓనర్ ఎవరైతే మేనేజ్మెంట్ ఎవరు, ప్రైవేట్ వ్యక్తులు. మెడికల్ సంబంధం ఉండదు. మెడికల్ మాఫియా తయారైన కరీంనగర్లో అయితే మెడికల్ మాఫియా మీరు కనుక్కోకుండా ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో చేయనటువంటి మెడికల్ దోపిడీ అనేది ఇక్కడ ఈ కరీంనగర్ జిల్లాలో జరుగుతారు. మెడికల్ మాఫియా మీరు కనుక్కోకుండా ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో చేయనటువంటి మెడికల్ దోపిడీ అనేది ఇక్కడ ఈ కరీంనగర్ జిల్లాలో జరుగుతారు. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి రేపు పొద్దున ఉదయం కూడా నేను మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారికి స్వయంగా ఫిర్యాదు చేస్తా. ఇప్పుడు మా పిఏ ద్వారా డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ కు అదేవిధంగా పోలీస్ కూడా నేను ఫిర్యాదు చేయడం జరుగుతుంది. సార్, మొదటి ఆసుపత్రిలో ఒక వ్యక్తి ఒక మహిళ చనిపోవడం జరిగింది సార్. ఆ మహిళ చనిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే డాక్టర్ల యజమాన్యం, డాక్టర్ల సంఘం అందరూ పెద్ద మొత్తంలో అక్కడ చేరుకొని వాళ్ళను సెటిల్మెంట్ చేయడం జరిగింది. కామన్ మీరు చెప్తాను, ఒకవేళ ఇప్పుడు డాక్టర్కి ఆ లిఫ్ట్లో డాక్టర్ ఇంకా తిరిగిపోయి డాక్టర్ చనిపోయే పరిస్థితి, సామాన్యమైన వ్యక్తి చనిపోతేనేమో డాక్టర్ల సంఘం అంతా ఏర్పడ్డది, దారమడింది. ఇవాళ నేను ఒక రాష్ట్రంలో మంత్రిగా ప్రాతినిధ్యం చేస్తాను. ఆ సంఘటన కానీ 45 నిమిషాలు అవుతుంది. ఏ డాక్టర్ ఎందుకు రాదు? ఓవర్లోడా కాదని 2 విషయాలు. ఇప్పుడు ఈ హాస్పిటల్ యజమాని ఎవరు? ఆయన హైదరాబాద్ బెంగళూరు డాక్టర్ ఏంటి? ఇప్పుడు ఈ హాస్పిటల్ అయిపోతే ఊళ్ళో దగ్గర వేరే స్టేట్లో ఉన్నారు. అంటే హాస్పిటల్ రన్ చేసే యజమాని ఏమో వేరే దగ్గర, ఇక్కడ డాక్టర్లు ఏమో వాళ్ళకి మెడికల్ వేరే వాళ్ళకి ప్రతి మంత్ కింద ఇంత లీజ్ అని చెప్పి తీసుకొస్తారు, వాళ్ళని తీసుకొని రన్ చేస్తారు. పేషెంట్గా ఆ సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ ఉండదు. ఆ స్పెషలిస్ట్ డాక్టర్ అందులో యొక్క పర్యవేక్షణ ఉండదు. ఆయన బయటకు వెళ్ళి 1 అవర్ 2 అవర్స్ స్పెషలిస్ట్ డాక్టర్ తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు. ఎంబీబీఎస్ డాక్టర్లకు అప్పుడు పేషెంట్ థర్డ్ ఫ్లోర్ పోవాలి. ఫస్ట్ ఫ్లోర్ పోయి సెకండ్ మధ్యలో పట్టే షిఫ్ట్ అయిపోయింది. రేపు అదృష్టం బాగుంటుందంటే ఫస్ట్ ఫ్లోర్ కొంచెం మూగంగా నీకపోవడం వల్ల గ్రౌండ్ ఫ్లోర్ లో అయిపోయింది. థర్డ్ ఫ్లోర్ లో అయిపోతానా మేము ఆ లిఫ్ట్ పరంగా ప్రమాదం అంటే అత్యంత ప్రమాదకరమైన లిఫ్ట్ నడిపిస్తుంటే ఇలాంటి మెయింటెనెన్స్ ఉంటే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్యవేక్షణ ఉండాలి కదా, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్యవేక్షణ ఉండాలి కదా, పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళు మరి ఈ పేషెంట్ యొక్క ఈ విధంగా పరిస్థితుల్లో కూడా ఎవరి డ్యూటీలు వాళ్ళు చేయాలని చేద్దాం. ఇప్పుడు మన ఒక పేషెంట్ ఇప్పుడు అన్నది ఒక పేషెంట్ అయితే మొత్తం ఈ జిల్లాలో సంఘాలందరూ వచ్చి మాట్లాడినట్టు కదా. మరి మా ఇంత పెద్ద సంఘటన జరిగింది, ఎందుకు డాక్టర్లందరూ రాదు, జిల్లా డాక్టర్లందరూ కానీ ప్రైవేట్ డాక్టర్లందరూ ఒక పేషెంట్ ఇప్పుడు అన్నది ఒక పేషెంట్ అయితే మొత్తం ఈ జిల్లాలో సంఘాలందరూ వచ్చి మాట్లాడినట్టు కదా. మరి మా ఇంత పెద్ద సంఘటన జరిగింది, ఎందుకు డాక్టర్లందరూ రాదు, జిల్లా డాక్టర్లందరూ కానీ ప్రైవేట్ డాక్టర్లందరూ కూడా ప్రాణం పోతే పోనీ అన్న వచ్చి ఆ రైతును పరామర్శించి రైతుకి ధైర్యం చెప్తానికి వచ్చిన మొక్కజొన్న రైతు కుటుంబాన్ని మా గొల్లపల్లి మార్కెట్ యార్డ్లో ఉంటాడు. నేను అతి వేగంతో లారీ వచ్చి గుద్దింది. అదృష్టం మంచిగా రాజయ్య కంటే తీవ్రమైన గాయాలతో ఉన్నాడు. ఆయన పరామర్శిద్దామని వచ్చిన ఇక్కడ వచ్చేవారికి ఎవరు లేవు. మా బాబు సూపర్వైజర్ ఆయన ఎక్కండి సార్ ఎక్కించేసాడు. నేను ఆల్రెడీ రాతపూర్వకంగా మా పిఏ ద్వారా ఫిర్యాదు చేస్తున్నాను. నేను రేపు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారి మంత్రిత్వ శాఖ ఉంటాయి కదా, వారికి ఫిర్యాదు చేస్తా. వీటిలో కఠిన చర్యలు తీసుకోవాలని జరిగిన సంఘటన మీద నేను ఫిర్యాదు చేస్తా. మాకే జరిగిన సంఘటన తప్పకుండా ఫిర్యాదు చేస్తాను.